అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థలు అయితే ఖాళీలు అయితే వెక్కిరిస్తున్నాయి. మరి అందుకోసమే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మరి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నాయి. అదేవిధంగా మినీ అంగన్వాడీలు కూడా మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తున్నాయి. మరి ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు ఈ విధంగా ఖాళీగా ఉండడం వల్ల ఇప్పుడు డ్యూటీలు చేసేటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాల్లో మరి సూపర్వైజర్లు అయితే ఒత్తిడి అయితే పెరుగుతుంది, పనిభారం అయితే పెరుగుతుంది. కాబట్టి వెంటనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ల నియామకాలు, ఆయాల నియామకాలు అయితే జరుగుతున్నాయి, ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అంగన్వాడీ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి, మినీలను మెయిన్గా మార్చాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ బడ్జెట్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి కూడా మరి బడ్జెట్లో కేటాయింపులు భారీ ఎత్తున జరపాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీ కోసం అర్హత చూస్తే ఇంటర్మీడియట్గా నిర్ధారించారు. గతంలో 10th క్లాస్ 7th క్లాస్ అలా ఉండేది, ఇప్పుడు మాత్రం ఇంటర్మీడియట్గా చేశారు. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఇష్టం వచ్చినటువంటి విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్మీడియట్నే అర్హతగా నిర్ణయిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 10th క్లాస్తోని 7th క్లాస్తో కూడా ఈ నియామకాలు అయితే చేపడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వివాహమైన వారు మాత్రమే అర్హులన్నారు. తిరుపతి జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 17 అంగన్వాడీ కార్యకర్తలు, 11 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 73 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. మరి ఆ మేరకు డిసెంబర్ 23వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఇక 21 ఏళ్లు నిండిన వివాహితులు, 35 ఏళ్ల లోపు వయసున్న వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. అయితే 21 ఏళ్లు నిండిన వారు లేకుంటే 18 ఏళ్లు నిండిన వారు ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే వారు అర్హులుగా తీసుకుంటామన్నారు. అయితే 10వ తరగతి పాస్ అయిన వారు లేకుంటే ఇక 9వ తరగతి లేదా 8వ తరగతి పాస్ అయినా కానీ వారిని అర్హులుగా ప్రకటిస్తామని చెప్పేసి కలెక్టర్ అయితే చెప్పారు. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులను వారి పరిధిలో ఉన్న వారికే అర్హతను బట్టి కేటాయిస్తామని చెప్పారు. ఓ కమిటీ నేతృత్వంలో అర్హత ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని నియమిస్తామని అన్నారు. వివరాలకు తిరుపతి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు సంప్రదించాలని 8, 9 తరగతులు పూర్తి చేసిన మహిళలకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో చోటు కల్పిస్తున్న ప్రభుత్వం. హాజరు శాతం ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో పనిచేసే అంగన్వాడీ టీచర్స్కు 11,000 నెలసరి జీతం, మినీ కేంద్రాల్లో 7,000 నెలసరి జీతం వస్తుందని తెలిపారు. వయసులను బట్టి వెసులుబాటు ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే అర్హత ఉన్నవారు అప్లై చేసుకోండి. నిరుద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.